హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ ప్రణు వ్లాగ్స్. మేమైతే పెందుర్తి పండగకి వెళ్ళాం కదా, అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పొలానికి వెళ్దామని అన్నారు మా చెల్లి వాళ్ళు. ఖాళీగా ఉంటాం కదా ఈవినింగ్ వరకు, అలా పొలానికి వెళ్ళి వద్దామని చెప్పారు. ఇంకా వెళ్ళే దారిలో పెళ్ళి అయితే అవుతుంది, చిన్న వీడియోలా తీశాను. ఇంకా మేమైతే పొలానికైతే వెళ్ళిపోయామండి. మా ఓడైతే చూడండి ఎలా అసలు వాటర్‌లో ఇంకా వాటర్ చూసాడంటే ఇంకా ఆగడు. ఇంకా వాటర్ అంటే అంత ఇష్టం అనమాట. స్విమ్ చేయడం అంటే అంత ఇష్టము. ఇంక తర్వాత అయితే ఇంకా అందరమీ వెళ్ళిపోయామండి అక్కడికి. పిల్లలైతే ముందే వెళ్ళిపోయారు చిన్నపిల్లలు. అక్కడ మా మరిది గారు వాళ్ళున్నారు అక్కడ. తినైతే మా పిన్నండి. ఈవిడైతే బాగా ఎంజాయ్ చేసింది పిల్లలతో. ఎందుకంటే తను అక్కడ సిటీలో ఉంటుంది. ఆహ్, మేము వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్తామనమాట. అందుకని ఆ రోజైతే 2 డేస్ ఉంది చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఉంటే గాజువాక వస్తది. వచ్చినా కూడా ఒక్కరోజు ఉండడం కష్టమండి. ఎందుకంటే చిన్నానికి డ్యూటీకి వెళ్తారు కదండీ! బాక్స్ అది వండాలి. అందుకనేసని వెళ్ళిపోయిద్ది, ఉండదు. పిల్లలైతే పెద్దోళ్ళండి. చెల్లి అయితే జాబ్ చేస్తుంది. తను బయట ఉంటుందన్నమాట. అందుకని పిన్నే ఉండాలి ఇంటి దగ్గర. చిన్నన్న వాళ్ళు డ్యూటీకి వెళ్తారు కదా! ఇంకా అందుకని. ఈయనైతే మా మరిది గారు తినే చూస్తున్నాడండి పిల్లలందరినీ. ఇంక మా పెద్ద మరిది గారు అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఆయనకి సెలవు లేదు. మా వోడు చూడండి ఇంక స్టార్ట్ చేశాడు. ఇంకా వాటర్ చూసేసారు. ఇంకెవరు దూకలేదు. వీడే ఇంక ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇంక బాగా ఎంజాయ్ చేశాడండి ఇంకా వీడైతే మాత్రం. హాయ్ మా ఇటు చూడండి. అంటే మరి అది తీయాలి అలాగ అంటాం, కానీ వీడియోల వల్ల బాగుంది. ఎన్ని నువ్వు ఇప్పుడు జయంతి టైర్తో దగ్గర తాడుతో వద్దు. తినైతే మా చెల్లి వాళ్ళ పాప. తనైతే కొంచెం అలవాటే. ఎందుకంటే వాళ్ళు సండే సండే వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయిలు వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకో బాబాయ్కి అయితే 2 పిల్లలు చూడండి తాడు కట్టి దించుతున్నారు కదా మా మరిది గారు. తను ఇంకొక అబ్బాయి చిన్నోడు ఉన్నాడండి. ఆడు ఇంకా వెళ్తుంటారనమాట సండే సండే. పొలం దగ్గర అనమాట ఊరికి. అలా వెళ్ళి సరదాగా పిల్లలతో సండే సండే ఎంజాయ్ చేసుకుని వస్తారనమాట. దీనికి అస్సలు భయం లేదు. చూడండి అసలు ఎలా ఈత కొడుతుందో అసలు. ఈ వీడేనండి చిన్నోడని చెప్పాను కదా. వీడైతే మా చెల్లి వాళ్ళ బాబు. వీడికి అసలు ఈత రాదండి. అయినా కూడా ఈత కొడుతూనే ఉన్నాడు. వాటర్ కూడా తాగేస్తున్నాడు చూడండి ఒకసారి. చూడండి అలా వాటర్ తాగే మునిగిపోతున్నాడు. మా చెల్లి అయితే పక్క నుంచి కంగారు పడుతుంది, బయటకొచ్చేయి అని. అయినా కూడా వినలేదు. ఇంకా అలా ఈత కొడుతూనే ఉన్నాడు. తర్వాత చెల్లి వాళ్ళు అన్నారు, పక్కనే టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దాము సరదాగా. పిల్లలు ఈలోపు ఇక్కడ ఉంటారు కదా, మరిది గారు ఉంటారు, ఆయన చూసుకుంటారని చెప్పారనమాట. సరే అని ఇంకా పిల్లల్ని అక్కడే వదిలేసి మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికని స్టార్ట్ అయ్యామన్నమాట. తినేనండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికే పండగకి వెళ్ళాము. ఇది చూడండి కామెడీ సిస్టర్ అనమాట. కామెడీ చేస్తుంది బాగా. తిని వాళ్ళ తోటికోడలు పూరి. తను కూడా బాగా సరదాగా ఉంటుందండి. పూరి అంటే పూర్ణిమ అనమాట. మేము పూరి అంటాం ఒక్కొక్కసారి. మరదలు కదా కొంచెం ఎటకారం ఆడతాం అనమాట. అలా వెళ్తూ ఉన్నామన్నమాట. టెంపుల్ చివర కనిపిస్తుంది కదా, అక్కడేనండి టెంపుల్. అక్కడ పాత టెంపుల్ ఒకటి ఉందంట, ఎప్పుడో కట్టేసి. అది ఇప్పుడు కొత్తగా కడుతున్నారనమాట. అందుకనేసి వెళ్దాము చూద్దాము, వెళ్ళి ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా, అక్కడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని వచ్చేద్దాము అనేసి అన్నారు. సరే పిల్లలకు కూడా నీడ ఉంటుందని ఇంకా అలా వెళ్ళాము. అలాగా కొంచెం బాగా ఎండగా ఉందండి అక్కడ. ఇదేనండి టెంపుల్ అమ్మవారిది. బంగారం తెలియదు గ్రామ దేవత పేరు చెప్పారండి. నాకైతే గుర్తులేదు. ఇంకా అక్కడే దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇంతేనండి ఈరోజు లాగ్ వచ్చేసి. లేట్ అయింది ఇది పెట్టడానికి. కొంచెం 1 వీక్ అలా అయిపోతుంది అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.